హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు నా మార్నింగ్ రొటీన్ చూపిస్తాను. మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ అనమాట. అయితే బాబుకి నాకు హాలిడేస్ ఇచ్చినా కూడా బాబుకి హాలిడేస్ ఇవ్వలేదు కాబట్టి మార్నింగ్ వాడికి లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. తనకైతే నేను లంచ్లోకి పొటాటో కర్రీ చేసి అలాగే స్నాక్స్ లాగా కొంచెం చెకోడీ పెట్టాను అనమాట. హాలిడేస్ అయితే నాకు ఇచ్చారు కానీ తనకు లేదు కాబట్టి కాలేజ్కి చేస్తున్నాను. తనని పంపించేసిన తర్వాత ఇంకొన్ని పనులు చేసుకున్నాను. తర్వాత ఆఫ్టర్నూన్ మా వారు వస్తారు కాబట్టి ఎలాగో స్కూల్ ఉన్నప్పుడు అయితే తప్పదు కదా, పొద్దున్నే వండేసి వెళ్ళిపోతాను. కానీ ఆఫ్టర్నూన్కి వచ్చేసరికి ఇప్పుడు ఎట్లాగో ఇంట్లోనే ఉంటున్నాను కాబట్టి ఆఫ్టర్నూన్ తనకి వేడిగా తింటాడని చెప్పి ఆ టైంకి వండుతున్నాను అనమాట. అలాగే ఉతికి పెట్టేసిన బట్టలన్నీ తీసుకొని మాకు వెనకాల బాల్కనీలో ప్లేస్ ఉంటుంది కానీ ఎండాకాలం కదా, సమ్మర్ కాబట్టి పైకి తీసుకెళ్ళి వేస్తున్నాను. అలాగే పైన బట్టలు ఆరేసేసి కొంచెం సేపు ఈ ఎండకి ఎలాగ బాబోయ్ అనుకుంటున్నానండి. మరి మీ వైపు ఎలా ఉన్నాయి ఎండలు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పైకి వెళ్ళాను కదా, చూడండి ఎంత అట్మాస్ఫియర్ చూడండి ఎలా ఉందో. మా సైడ్ ఏరియా చూడండి ఇలా ఉంటుంది. కొంచెము రోడ్ సైడే అనమాట మా హౌస్ కాదండి, అపార్ట్మెంట్. తర్వాత బట్టలు ఆరేసి వచ్చాను. తర్వాత మా వారు వచ్చేసారు. తనకైతే నేను పప్పు చేశాను. మా వారికి అయితే పప్పు కంపల్సరీ. ఇప్పటికి మీరు షార్ట్స్లో కూడా చూసుంటారు, మా ఇంట్లో డైలీ పప్పు ఉన్నా కూడా మా వారు అయితే హ్యాపీగా తింటారండి. తనకి ఏ కర్రీ చేసినా కంపల్సరీ పప్పు మాత్రం ఉండాలి. తనకి ఫేవరెట్ అనమాట. పిల్లలు కానీ మా వారు కానీ ఏదైనా సరే వాళ్ళు తినేదే నేను క్యారేజ్ కట్టడానికి చూస్తాను. ఎందుకంటే క్యారేజ్ మనం ఏది పడితే అది కట్టామనుకోండి, వాళ్ళు తినరనుకోండి, ఈవినింగ్ దాకా అలాగే ఉండాలి కదా అన్న ఆలోచనతో నేను ఏది చేసినా సరే పక్కన కొంచెం పప్పు చేశానంటే మా వారికి ఇష్టంగా తింటారు. అలాగే పిల్లలకు కూడా ఇష్టంగా ఉంటుంది. మరి మీరు అలాగే చేస్తారో లేదో నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తర్వాత బట్టలు తీసుకొచ్చేసాను. ఈవినింగ్కి వచ్చేసాను. ఈవినింగ్ టైంకి వచ్చేసరికి పైనుంచి మళ్ళీ బట్టలు తీసుకొచ్చి అవన్నీ సర్ది ఇంకా మా వారు వచ్చే టైం అవుతుంది, మా బాబు వచ్చే టైం అవుతుందని ఇంకా వంటగదిలో పని చూడడానికి వెళ్ళాను అనమాట. ఇంకా గిన్నెలన్నీ సదురుతున్నాను. తను వచ్చేసరికి కొంచెం చాయ్ పెడదామని, తను డ్యూటీ నుంచి స్టార్ట్ అయినప్పుడు నాకు చెప్పమని చెప్తానమాట. ఎందుకంటే తను వచ్చిన తర్వాత చాయ్ పెట్టడం కంటే తను వచ్చేటప్పటికి రెడీగా ఉంచుతానమాట. ఎందుకంటే నేను ఒక్కదాన్నే తాగడానికి నేను ఇష్టపడను. నాకు ఇష్టమైనది ఏంటి అని అంటే మా వారితో కూర్చొని మార్నింగ్ కాఫీ తాగడం, అలాగే టీ తాగడం. ఎందుకంటే రొటీన్గా ఎప్పుడూ హడావుడిగా ఉంటాం కాబట్టి మార్నింగ్ తను 5:30కే రోజు వెళ్ళిపోతారు. తను వీక్ ఆఫ్ రోజు మాత్రం తనతో మార్నింగ్ డైలీ కాఫీ షేర్ చేసుకుంటాను. అలాగే ఈవినింగ్ మాత్రం నేను త్వరగా డ్యూటీ నుంచి వచ్చినా కూడా తన కోసం వెయిట్ చేస్తాను. నువ్వు అక్కడ స్టార్ట్ అయినప్పుడు చెప్పు, ఇక్కడ నేను టీ రెడీ చేసి ఉంచుతాను అని చెప్తాను. నాకు మాత్రం అదొకటి ఇష్టమైన హ్యాబిట్ అనమాట, మా వారితో కూర్చొని టైం స్పెండ్ చేయడానికి. నాకు అదొక రీజన్. మరి మీకు అది మీకు అలాంటి హ్యాబిట్ ఏమైనా ఉంటే నాతో షేర్ చేయండి. అలాగే తర్వాత తను వస్తున్నాడని కాల్ చేశాడు. ఈలోపు ఆ పని అయిపోయింది, గిన్నెలు చదివేశాను. ఇంకా చాయ్ పెట్టేద్దాము అని చెప్పని రెడీ చేసుకుంటున్నాను అనమాట. రెడీ చేసి మా బాబు వచ్చేటప్పటికి కూడా కొంచెం పని చేసుకొని కొంచెం రిలీఫ్గా ఉంటే బాగుంటుంది. అలాగే మీరు సమ్మర్ హాలిడేస్కి ఎక్కడికి వెళ్తున్నారనేది కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మాకైతే ఒక 2 డేస్లో మ్యారేజ్ ఉంది. ఆ మ్యారేజ్ కోసం వెళ్ళాలన్నమాట. ఇక రేపటి నుంచి దానికోసం ప్రిపేర్ చేసుకోవాలి. యాక్చువల్గా ఇది కొంచెం మీకు లేట్గా వస్తుంది. ఇది నేను రేపు అప్లోడ్ చేస్తాను కాబట్టి ఆల్మోస్ట్ మేము రేపు అబౌట్ టు స్టార్ట్ ఉంటామన్నమాట మీకు ఈ వ్లాగ్ వచ్చేటప్పటికి. అలాగే నేనైతే టీ పెట్టేసుకొని మా వాడు వచ్చాడు. ఈలోపు తనకి స్నాక్స్ అనేది రెడీ చేస్తున్నాను అనమాట. స్నాక్స్ నేను రెడీ చేసేదేం లేదు. రోజు అయితే ఏదో ఒక జ్యూస్ ఇస్తున్నాను. ఒక 1 వీక్ అంతా జ్యూసెస్ ఇచ్చాను. ఇంక ఇప్పుడు కొంచెం ఇంట్లో స్నాక్స్ అవి ఉంటే అవి ఇచ్చేద్దాంలే అని అనుకొని ఇస్తున్నాను అనమాట. ఇదిగోండి, చాయ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. తను వచ్చేటప్పటికి రెడీగా పెట్టేసి ఉంటున్నాను అనమాట. తర్వాత మా బాబుకి నేను ఇద్దరం కలిసి కూర్చొని
తనకి స్నాక్స్ ఇచ్చి నేనైతే టీ షేర్ చేసుకుందామని చెప్పి తనకి నాకు ఇద్దరికి కలిపి తీసుకెళ్తున్నాను. మా వాడైతే చాయ్ తాగడు. అదిగోండి తనకైతే స్నాక్స్ పెట్టుకొచ్చాను. అలాగే ఈవినింగ్ కొంచెం టైలర్ దగ్గరికి వెళ్ళే పని ఉంది కాబట్టి బ్యాగ్ రెడీ చేసి పెట్టానమాట. కబోర్డ్ అంతా సదిరేసి టైలర్కి ఏమేమి ఇవ్వాలో అవి బ్యాగ్లో పెట్టుకున్నాను. అలాగే ఎలాగో తీసాను కదా అని చెప్పి బట్టలన్నీ తీసి నా డైలీ శారీస్ షెల్ఫ్ అనమాట ఇది, అంతవరకు మాత్రం క్లియర్ చేసి రెడీగా పెట్టుకున్నాను. మరి మీకు నా వ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. నాకైతే కొంచెం మీ సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను. మరి ఈ వ్లాగ్ మీకు నచ్చితే కనుక లైక్ ఇస్తారని కోరుకుంటున్నాను. అట్లీస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాను కాబట్టి చూసిన వాళ్ళు ఒక్కొక్క లైక్ ఇచ్చినా కూడా 20 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే అండి, బాయ్.